రోజు మనం ఎక్కే హైదరాబాద్ మెట్రో వెనుక ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డ్రామా నడుస్తుంది. మెట్రో లాభాల్లో ఉందో తెలియదు కానీ దాని చుట్టూ ఉన్న పాలిటిక్స్ అండ్ అప్పులు మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి. మెట్రోని నడిపించే ఎల్ఎన్టీ కంపెనీ సేఫ్ గా బయటపడిపోయింది. కానీ 13,600 కోట్ల భారీ అప్పును మాత్రం ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ నెత్తిన పడేసింది. 2010లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో పెట్టారు. అగ్రిమెంట్ ప్రకారం 60 ఏళ్ల పాటు లాభాలైన నష్టాలైన ఎల్ఎన్టీని చూసుకోవాలి. కానీ కరోనా లాక్డౌన్ హెవీ లాసెస్ వల్ల ఎల్ఎన్టీ చేతులెత్తేసింది. ఇక ట్విస్ట్ ఏంటంటే 60 ఏళ్ల తర్వాత ఫ్రీగా గవర్నమెంట్ కి రావాల్సిన ప్రాజెక్ట్ ను ఇప్పుడే 1,400 కోట్ల ఎగ్జిట్ గిఫ్ట్ ఇచ్చి మరి గవర్నమెంట్ ఎందుకు ఓవర్టేక్ చేసింది? దీని వెనుక మెట్రోకి ఉన్న 1000 కోట్ల ల్యాండ్స్ ఆస్తులని కార్పొరేట్లకు కట్టబెట్టే ప్లాన్ ఉందనే డౌట్స్ పొలిటికల్ సర్కిల్స్లో గట్టిగా వినిపిస్తుంది. మేము తెలివిగా గేమ్ లాడాం, ఎల్ఎన్టీ కట్టే 9% వడ్డీ కంటే 30% తక్కువ వడ్డీకి అంటే దాదాపు 6 to 7% ఐఆర్ఎఫ్సి నుంచి కొత్త లోన్ తెచ్చి రీఫైనాన్స్ చేశామని గవర్నమెంట్ గొప్పలు చెప్పుకుంటుంది. కానీ వడ్డీ రేట్ తగ్గితే మంత్లీ కట్టే భారం తగ్గుతుందేమో, కానీ ఉన్న 13,600 కోట్ల అప్పు మంచుగడ్డలా కరిగిపోదు కదా. అల్టిమేట్ గా ఈ అప్పు, దీనిపై వడ్డీలు అన్ని పబ్లిక్ మనీ నుంచే కట్టాలి. అంటే మళ్ళీ ప్రజలనెత్తినే భారం. ఈ లోన్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్యారంటర్ గా ఉంది. ఇక్కడే కండిషన్ సప్లై ట్విస్ట్ ఉంది. రేపు పొద్దున స్టేట్ గవర్నమెంట్ గనక ఎవ్రీ 3 months కి కట్టాల్సిన వడ్డీ టైంకి కట్టకపోతే ఆర్బీఐ ఊరికే కూర్చోదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే ఫండ్స్ ని డైరెక్ట్ గా కట్ చేసి ఐఆర్ఎఫ్సి అకౌంట్స్ లోకి మళ్లించే ఛాన్స్ ఉంది. అంటే మన ఫైనాన్షియల్ కంట్రోల్ ఆర్బీఐ చేతిలోకి వెళ్ళట్లే. సో ఈ మెట్రో డీల్ రాష్ట్రాన్ని కాపాడుతుందా లేక అప్పుల ఊబిలోకి నెడుతుందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి.